ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ సంవత్సరం ఆషాఢ మాసంలో జూలై 24వ తేదీన బుధవారం రోజు సంకటహర చతుర్థి వచ్చింది. బుధవారం అంటేనే వినాయకుడికి చాలా ఇష్టమైన రోజు. ఇంతటి పవిత్రమైన రోజున బుధవారం రోజున సంకట చతుర్థి వచ్చింది. మన హిందూ మతంలో బుధవారం రోజున చతుర్థి వస్తే అది చాలా శక్తివంతంగా భావిస్తారు. ఈ సంకటహర చతుర్థి రోజున బుధవారం కలిసి రావడం చాలా అరుదుగా జరుగుతుంది. సంకటహర చతుర్థి రోజు ఇంట్లో పూజ చేయడం వల్ల మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. రోజు చేసే పూజల కన్నా చతుర్థి రోజున చేసే పూజలకు చాలా పుణ్యఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందొచ్చు. చతుర్థి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. ఇంట్లో పూజ చేసే స్త్రీలు శుభ్రంగా తలస్నానం చేసి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని పసుపు నీళ్లు చల్లుకోవాలి. ఇలా పసుపు నీళ్లు చల్లడం వల్ల ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే తొలగిపోతుంది. అలాగే ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గు వేయండి. మీ పూజ గదిని కూడా శుభ్రం చేసుకొని మీ పూజ గదిలో ఉన్న వినాయకుని పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి గణపతి పటాన్ని పూలతో అలంకరించుకోవాలి. ఈరోజు పూజ చేసేవాళ్ళు పూజ గదిలో ఖచ్చితంగా అక్షింతల్లో పెట్టుకోవాలి. తర్వాత నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. దీపం వెలిగించిన తర్వాత దీపం దగ్గర 2 పువ్వులను పెట్టి దీపానికి నమస్కారం చేసుకుని, దీపం అంటేనే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. దీపం వెలుగులో త్రిమూర్తులు కొలువై ఉంటారు. ఇలా గణపతిని అలంకరించుకున్నాక గణపతి పటం ముందు ఒక ఎర్రని జాకెట్ ముక్కను పెట్టి అందులో 3 గుప్పిళ్ళ బియ్యం పోసి 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు, 11 రూపాయి బిళ్ళలను వేసి ముడుపు కట్టుకోవాలి. ఇలా ముడుపు కట్టేటప్పుడు ఓం గణేశాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ ముడుపు కట్టుకోవాలి. ఈ ముడుపు స్వామివారి పటం ముందే ఉంచాలి. గరిక అంటే గణపతికి చాలా ఇష్టం. ఈరోజు పూజలో ఏది ఉన్నా లేకపోయినా గరిక మాత్రం ఖచ్చితంగా ఉండాలి. మీ పూజ గదిలో ఉన్న గణపతి పటం ముందు 21 గరికమాలను అలంకరణ పెట్టి మీ మనస్సులో ఉన్న కోరికలను గణపతికి చెప్పుకుంటూ గణపతికి నమస్కారం చేయండి. ఇలా చేస్తే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికైనా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. మీ భర్త సంపద బాగా పెరగాలంటే ఈ చతుర్థి రోజున వినాయకుడి పటం ముందు ఒక వెండి గిన్నెను పెట్టి ఆ గిన్నెలో 5 యాలకులను వేసి గణపతికి నమస్కారం చేయండి. పూజ పూర్తయ్యాక ఈ యాలకులను తీసి మీరు డబ్బు పెట్టే ప్రదేశంలో ఉంచండి. ధనాన్ని ఆకర్షించడంలో యాలకులు బాగా పనిచేస్తాయి. ఇక స్వామివారికి పెట్టవలసిన నైవేద్యాలు ఏమిటంటే అటుకులు, ఉండ్రాళ్ళు, జామ పండును నైవేద్యంగా సమర్పించుకోవాలి. ఇలా మీ శక్తి కొద్దీ స్వామివారికి నైవేద్యం నివేదించండి. ఇవేమీ పెట్టలేమని అనుకునేవారు ఆ మహాగణపతికి ఒక బెల్లం ముక్కను సమర్పించినా సరే గణపతి సంతోషించి మీ ఇంటిపై వరాల జల్లులు కురిపిస్తాడు. దేవుడికి నైవేద్యం సమర్పించేటప్పుడు ఈ నైవేద్యం మీద కొన్ని నీళ్లను చిలకరించండి. చివరగా గణపతికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకొని 3 ప్రదక్షిణలు చేసి పూజగదిలో ఉన్న అక్షింతలను మీ తలపైన వేసుకుని పూజను ముగించాలి. పూజ పూర్తయిన తర్వాత మీ ఇల్లంతా కూడా ధూపం వేసుకోవాలి. ఈ విధంగా ఉదయం పూజ చేసిన వారు మరలా సాయంత్రం సమయంలో ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. పూజ చేసేవాళ్ళు సాయంత్రం మరలా తలస్నానం చేసి మీరు కట్టిన ముడుపును తీసి ముడుపులో ఉన్న బియ్యంతో దేవునికి పరమాన్నం తయారు చేయండి. సాయంత్రం 7 గంటలకు పూజ గదిలో దీపం వెలిగించి మీరు తయారు చేసిన పరమాన్నాన్ని గణపతికి నివేదించి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా సంకటహర చతుర్థి రోజున ఇంట్లో ఈ వ్రతం ఆచరించిన వారికి గణపతి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుంది. మీ ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ రోజున ఇంట్లో పూజ చేసేవాళ్ళు మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు, మంచం మీద కూర్చోకూడదు. గణపతి పేరు మీద ఈ రోజున ఉపవాసం ఉంటే కోటి జన్మల పుణ్యఫలం కలుగుతుంది. ఇంట్లో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈరోజు ఉపవాసం ఉన్నవారు సాయంత్రం చంద్రుణ్ణి చూసిన తర్వాత మాత్రమే ఉపవాసం విరమించాలి.
ఉపవాసం ఉండలేని వారు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చూసుకోవాలి. ఈ చతుర్థి రోజున ఒక శక్తివంతమైన అమ్మవారి బీజమంత్రాన్ని జపిస్తే మీకు అఖండ రాజయోగం కలుగుతుంది. ఓం హ్రీ శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు చదివితే చాలా మంచిది. ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది. మీకు అఖండ ఐశ్వర్యం లభించాలంటే ప్రతి నెలలో వచ్చే సంకటహర చతుర్థి రోజున ఈ విధంగా గణపతి వ్రతం ఆచరించండి. ఇక మీ ఇంటికి అదృష్టం కలిసి వచ్చి మీ జీవితంలో కష్టాలే ఉండవు. ఈ పవిత్రమైన రోజున గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తే కోటి జన్మల పుణ్యఫలం కలుగుతుంది. ఈ విధంగా ఇంట్లో పూజ చేయలేని వారు కనీసం ఇంట్లో ఒక దీపం వెలిగించి కొబ్బరికాయ కొడితే చాలా మంచిది. స్వామివారి వ్రతకథ చదివినా వ్రతకథ విన్నా సరే వినాయకుడిని పూజించిన పుణ్యఫలాన్ని మూట కట్టుకోవచ్చు. పురాణాల ప్రకారం పార్వతీదేవి గణేశుడిని సృష్టించింది. పరమశివుడు పార్వతీదేవిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు ఆ గణేశుని పరమేశ్వరుడే తన తండ్రి అని తెలియక శివుని ఆంక్షలు పెట్టాడు. అప్పుడు శివుడు ఉగ్రరూపం దాల్చి గణేశుని తల నరికాడు. పార్వతి తిరిగి వచ్చేసరికి కొడుకు చనిపోయి ఉండడం చూసి కోపంతో భయంకరమైన రూపం దాల్చింది. అప్పుడు ఆ మహాశివుడు తన తప్పు సరిదిద్దుకోవడానికి గణపతి శరీరం పైన ఏనుగు తలను అమర్చి అతనికి ప్రాణం పోశాడు. ఈ సంఘటన సంకటహర చతుర్థి రోజు జరిగింది. కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజు గణపతికి అంకితం చేయబడింది. దేవతలందరిలో తొలి పూజ అందుకునేది వినాయకుడు. ఎవరికైతే ఆర్థిక కష్టాలు, కుటుంబ సమస్యలు, జాతక దోషాలు ఇలా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీ కష్టాల నుండి విముక్తి పొందడం కోసం చతుర్థి రోజున గణేశుని పూజిస్తే చాలా మంచిది. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే ఓం గం గణపతయే నమః అని తప్పకుండా కామెంట్ చేయండి.